ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ రైలు బ్రిడ్జ్ మీద ఆగిపోయింది. దీంతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇద్దరు లోకో పైలట్లు తమ రైలు ఇంజన్ కు అత్యంత ప్రమాదకర రీతిలో నిలబడి రిపేర్లు చేశారు. వారిలో ఒక లోకో పైలట్ అయితే ఏకంగా బ్రిడ్జ్ మీద అత్యంత ప్రమాదకర రీతిలో నిలబడి రిపేర్లను పూర్తి చేశారు. కాగా యూపీలోని నర్కటియో గోరఖ్పూర్ ప్యాసింజర్ రైలు శుక్రవారం నాడు మార్గం మధ్యలో ఓ రైల్వే బ్రిడ్జ్ పై అకస్మాత్తుగా నిలిచిపోయింది. ఇంజన్ లోని అన్లోడర్ వాల్వ్ లో అకస్మాత్తుగా గాలి పీడనం తగ్గడంతో ట్రైన్ సడన్ గా ఆగిపోయింది. అయితే మరమ్మతులు చేసేందుకు టెక్నీషియన్లు రావడానికి కొంత ఆలస్యం అవుతుందని ప్రధాన లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ గుర్తించారు. దీంతో తామే స్వయంగా ఇష్యూను పరిష్కరించేందుకు పెద్ద సాహసమే చేశారు. ఇక లోకో పైలట్లలో ఒకరు ట్రైన్ కింద దూరి రిపేర్లు చేస్తూ ఉండగా మరో లోకో పైలట్ అత్యంత సాహసోపేతంగా బ్రిడ్జ్ అంచులను పట్టుకుని వేలాడుతూ నడుస్తూ సమస్య ఉన్న చోటుకు వెళ్లి మరమ్మతులు చేస్తున్నారు.